ఇవాళ నువ్వు చంపమనే ఒక సందేశాన్ని సమాజానికి ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు అసలు ఈ రాష్ట్రానికి అవసరమా అని అడుగుతా ఉన్నా. నేను గౌరవ ఎన్నికల కమిషన్ గారిని కూడా కోరుతా ఉన్నాం. సమాజానికి ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు వాళ్ళ కునారెళ్తా ఉన్నాడు. అతనికి అధికార యావ తప్ప అడ్డదారిలో అధికారాన్ని ఏదో విధంగా తీసుకురావాలనే ఆలోచన తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన లేనటువంటి వ్యక్తిగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి జరగాల, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి చేయాలా, హతమార్చాలనే ఆలోచనతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచనలు ఆ దిశగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కళ్ళగట్టినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. రాజకీయాల్లో ఎవరైనా కూడా ఇటువంటి భాష ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా మనం వినలా. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఎన్నికల కమిషన్ గారిని మేము కోరుతా ఉన్నాం, రాజకీయాలకు పోటీ చేయడానికి అనర్హుడుగా ప్రకటించాలా. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకుండా కట్టుదిట్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే సమాజం శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఎన్నికలకు చంద్రబాబు నాయుడు అనర్హుడు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.